మీరందరూ కూడా ప్రజా సమస్యలు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయండి. ఎన్నికల సమయంలోనే మేము రాజకీయాలు అనేది పక్కన పెట్టాం. ఇప్పుడు ప్రజా శ్రేయస్సే మాకు ముఖ్యం. ప్రజల కోసం మేము ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళని ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు. ఏదైనా సమస్య వచ్చి మీ దగ్గరికి వస్తే ఆ సమస్యను పరిష్కరించడానికే చూడండి. దాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టి 10 సార్లు ఆఫీసు చుట్టూ తిరిగే విధంగా మీరు చేసుకోవద్దు. ప్రతి సమస్య నాకు ఫోన్ ద్వారా కానీ లేకపోతే మా ఆఫీసులో దగ్గరికి రావడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి సమస్యని అక్కడి వరకే క్లోజ్ చేసి ఆ సమస్య త్వరితగతిన పూర్తి చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క అధికారికి తెలియజేస్తున్నాం. అలాగే మీరు పర్ఫెక్ట్గా పనిచేసినంత కాలం మేము మీ గురించి మాట్లాడడం. ఏమాత్రం మీరు అశ్రద్ధగా పనిచేస్తే వేటు మాత్రం తప్పదు. అది మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాం. నేను అందరిలాగా ఎమ్మెల్యేని కాదు. నాకు ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం ముఖ్యం. మీరందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సమస్యలు తీర్చే విధంగా మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే మీ మండలంలో ఉన్నటువంటి సమస్యల్ని ఇమీడియట్లీగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో తెప్పించుకోండి. త్వరితగతిన ఆ సమస్యను నా దృష్టికి తీసుకురండి. నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దాని సమస్యను పరిష్కరించే విధంగా నేను ముందుకు తీసుకువెళ్తాను.